పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరికని ప్రధాన చౌరస వద్ద అభివృద్ధి పేరిట అక్రమ నిర్మాణాలంటూ కూడా చిరు వ్యాపారస్తుల కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది. బాధితులంతా కూడా కూల్చివేతల కారణంగా ఆందోళన చేపట్టారు. గత 9 రోజుల నుండి కూడా సిరిశెట్టి మల్లేశం అనేటువంటి తనకు అన్ని అనుమతులు ఉన్నా కూడా తన ఇల్లును షాపును కూల్చివేశారు అక్రమంగా అంటూ కూడా తనకు న్యాయం చేయాలంటూ కూడా 9 రోజులుగా కూల్చిన చోటే టెంట్ వేసుకొని కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. బాధితునికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కూడా బాధితునికి అయితే అండగా నిలిచడం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ, ఐఎఫ్టీయూ, అలాగే జనసేన, అలాగే పలు కుల సంఘాల నేత ఆధ్వర్యంలో కూడా బాధితునికి అండగా భరోసాగా అయితే ఉండడం జరిగింది. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది, అభివృద్ధిపేట చిరు వ్యాపారస్తులను ఇబ్బందులు గురి చేయడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా రోడ్ల వెడల్పు విస్తరణ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా జరగాలి, కానీ ఇలా లెక్క పత్రం లేకుండా ఏ విధంగా కూల్చివేస్తారు, కేవలం ప్రజల్ని ఇబ్బంది చేయడమే ఏకైక లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే కూల్చివేతల పాలన కొనసాగిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అలాగే బాధితులకు సంబంధించినటువంటి బాధితులకు జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కూడా బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామంటూ కూడా ఈ సందర్భంగా కోరకంటి చందర్ వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగుండం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 11 ప్రాంతాల్లో కూడా పోలీసులు నాకాబందీ ఏర్పాటు చేశారు. ఈ యొక్క నాకాబందీకి సందర్భంగా డీసీపీ రామ్ రెడ్డి, అలాగే ఏసీపీ మడత రమేష్, సిఐ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క నాకాబందీ చేపట్టారు. అనుమానిత వ్యక్తులను పూర్తి స్థాయిలో కూడా విచారించారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు, అలాగే భారీ వాహనాలు కూడా అనువరంలో కూడా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కరు కూడా సరైన ధ్రువపత్రాలను వెంటనే ఉంచుకోవాలి, అంతేకాకుండా సమీప వ్యక్తులు ఎవరైనా అపరిచితులు కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలంటూ కూడా సూచించడం జరిగింది. రాబోతున్నటువంటి నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్దనే ప్రశాంతంగా జరుపుకోవాలి, అంతేకాని రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేష్టలు చేసినా, అలాగే ప్రజలకు ఇబ్బందికర కార్యక్రమాలు చేపట్టినా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రోడ్లపై తిరిగే ట్రాక్టర్లకు కేజీ వీల్స్ వాడకం నిషేధించినట్లుగా కూడా ఒక ప్రకటనలో తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కుయసి హర్ష. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్లకు కేజీ వీల్స్ బిగించడం, నడపడం పూర్తిగా నిషేధించినట్లుగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా కేజీ వీల్స్ వాడకం వల్ల రోడ్లు పూర్తి స్థాయిలో కూడా దెబ్బతింటున్నాయి, గుంతలు పడే అవకాశం ఉంది. గుంతల కారణంగా రోడ్లు చెడిపోవడమే కాకుండా అనేక ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో కేజీ వీల్స్ వాడకం అయితే పూర్తి స్థాయిలో నిషేధించినట్లుగా వెల్లడించారు. వీల్స్ వాడకం కనుక దొరికినట్లయితే ఖచ్చితంగా మొదటిసారి 5,000 రూపాయల జరిమానా, రెండవసారి 10,000 రూపాయల జరిమానా, మూడోసారి దొరికితే సీజ్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం అనేక శిక్షలు కూడా విధించడం జరుగుతుందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. కేజీ వీల్స్ వాడకాన్ని నిషేధించేందుకు రెవెన్యూ, అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం మానిటరింగ్ చేస్తూ కేజీ వీల్స్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆదేశించడం జరిగింది.